ఒక దినాన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము, చీకటిలో నుండి ఎందుకు పిలువబడ్డాము. చీకటిలో నుండి ఎందుకు పిలువబడ్డాము. ప్రభునందు ప్రియులారా, చీకటి అంటే అది ప్రకృతి సంబంధమైన చీకటి ఉన్నది. ప్రకృతి సంబంధంగా చీకటి ఉంటే అతడు ఏం చేస్తాడు, ఏ పని చేస్తాడు, ఏ పని చేయటానికి అవకాశం లేదు. అందుకే రాత్రిపూటలో కొన్ని సందర్భాలలో మనం పనులన్నిటినీ కూడా నిలువబట్టే సమయం ఒకటి వస్తుంది. ఏంటయ్యా సమయం అంటే అదే చీకటి సమయం. కరెంటు పోయిందనుకో, చీకటి ఏం కనిపించదు. అది సామాన్యంగా ప్రకృతి సంబంధమైన చీకటిలో ఉంటే ఏం చేస్తామో మనకు కనిపించదు. అదేవిధంగా ఆత్మ సంబంధమైన చీకటి ఏంటయ్యా? ఆత్మ సంబంధమైన చీకటి ఏంటి? ఆత్మ సంబంధమైన చీకటి ఎలా ఉంటుందంటే, ఆత్మ సంబంధమైన చీకటి ఉన్నవాడు దేవుడి గురించి పట్టించుకోడు, దేవుడి కోసం బ్రతకడు, దేవుని మార్గంలో నడవడు, దేవుడి గురించి ఆలోచించడు. వీడు ఏం చేస్తాడంటే పాపములో ఉంటాడు. పాపమనే చీకటి, ఈ పాపమనే చీకటిలో ఉన్నటువంటి వీడికి మనం చీకటిలో ఏమైనా పని చేస్తే కనిపిస్తుందా? చీకట్లో నేను కనిపిస్తానా? కనిపించం. ఎందుకు? అది చీకటి. చీకటిలో ఒకరి స్వరూపం లేకపోతే ఒకరి శరీరం మరొకరికి కనిపించదు. అదేవిధంగా పాపములో ఉన్నవాడికి కూడా తను ఏ స్థితిలో ఉన్నాను, ఎట్టి స్థితిలో ఉన్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నాననే విషయం తెలియదు. అలాంటి ఎలాంటి విషయములో ఉన్నాననే విషయం తెలియనటువంటి వాడికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు తన గ్రంథము ద్వారా, దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఏం చేశాడయ్యా అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. సమస్త అంటే అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, అన్ని కులాలకు సంబంధించిన వారు, అన్ని జాతుల మనుషులకు సంబంధించిన వారిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న క్రైస్తవులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ఎస్సీలారా అని పిలవలేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త అంటే అన్ని జనులు, అందరినీ కూడా పిలిచాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే పిలిచినప్పుడు మనం ఎక్కడున్నాము? పిలిచినప్పుడు మన పరిస్థితి ఏంటి అని మనం చూస్తే పిల్లరా, పిలిచినప్పుడు ఎక్కడున్నాము? ఒకసారి గ్రంథాన్ని చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే పేతురు గారు చెప్తున్నారు, యేసుప్రభుల వారు పిలిచారు కదా. పిలిచినప్పుడు యేసుప్రభుల వారు పిలిచినప్పుడు మరి మానవుని స్థితి ఏంటి అంటే చీకటి. ఏది? చీకటి. ఏంటయ్యా ఈ చీకటి అంటే? సాతాను అధికారం, సాతాను చెప్పు చేతలు, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క చేష్టలు, సాతాను యొక్క మాటలు, సాతాను యొక్క అలవాట్లు, ఇవే చీకటి బ్రతుకు. చీకటిలో ఉన్నాము. చీకటిలో నుండి ఎక్కడికి పిలిచాడు? తన ఆశ్చర్యకరమైన
వెలుగులోనికి పిలిచాడు. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి, రే నాయనా నా గుణాన్ని చెప్పండి, నా గుణాలను చెప్పండి. దైవ గుణాలేంటి? ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణ వాత్సల్యతలు గలవాడు, ఆయన అదృశ్య లక్షణములు. అంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా గుణాతిశయములు, నా గుణాన్ని ప్రకటించు, సైన్యములకు అధిపతి. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినది ఎవరయ్యా అంటే మనం ఇంతవరకు చదువుకున్నాం. మొదటి వాక్యం ఏమని చదువుకున్నాము? యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారి మనస్సును ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణాన్ని ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆలోచనలను ప్రకటించాలి. అందుకే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయండి, ప్రచురము చెయ్యండి. చీకటి ఏమిటి? చీకటి పాపమనే చీకటి. ఏమి చీకటి? చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉన్నది, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఏది? నిజమైన వెలుగు ఉన్నది. ఎలాంటి వెలుగు? నిజమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఏంటే వెలుగు? ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, చీకట్లో పాపములో ఉన్నావు, పాపములో ఉన్న నిన్ను వెలుగులోనికి పిలిచాడు. ఏంటయ్యా ఆ వెలుగు అంటే, ఆ వెలుగే యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే క్రీస్తు వెలుగులోనికి, లేకపోతే తన దగ్గరకు పిలుస్తున్నాడు. తన దగ్గరకు పిలిచాడు. చూడండి ఒకసారి. ఏంటి అసలు వెలుగు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే వెలుగు. ఇప్పుడు యేసుప్రభు లేడు కదా, యేసుప్రభు లేడు కాబట్టి ఇప్పుడు ఏ వెలుగులోనికి రావాలి మనం అంటే, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఎందుకంటే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపమునై ఉన్నది. ఏది? వాక్యము చీకటి గల చోట్లలో వెలుగిచ్చే దీపము. ఇప్పుడు మనం ఆలోచించారా? లైట్లు బంద్ చేసామనుకో, ఇక్కడ ఏమొస్తుంది? చీకటి వస్తుంది. లైట్ వేస్తే వెలుగు వస్తుంది. అదేవిధంగా చీకటి బ్రతుకులలో, చీకటి జీవితాలలో దేవుని వాక్యం ఎలాంటిది తెలుసా? వెలుగు నింపింది. ఒకప్పుడు చూడండి, మనం క్రీస్తులోనికి రాకముందు, యేసుప్రభుని నమ్మకముందు మామూలేంటి, అందరూ తప్పు చేస్తాలే అనుకొని మనం ముందుకు వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఎవరైనా తప్పు చేయని నేను మాత్రము చేయకూడదు. అంటే మన తప్పులు మనకు తెలిసాయి. ఎప్పుడు తెలిసాయి మన తప్పులు? ఇప్పుడు కొంతమందిని నువ్వు మారు అని చెప్పి, మీరు మారాలని చెప్పారనుకో, మీరు మారమని చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను ఏం చేస్తున్నానని మారాలి, చెప్పు, నేను ఏం తప్పు చేశాను అని అంటారు. అంటే వాళ్ళ తప్పు వాళ్ళకి. నేను దేవుని కోసం బ్రతకకపోవడం పెద్ద తప్పు, దేవుని నమ్మకపోవడం పెద్ద తప్పు, దేవుని మాటకు విరోధంగా బ్రతకడం, ఈ తప్పులు వాళ్ళకి ఎందుకు కనబడవంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. అదేవిధంగా వాక్యపు వెలుగులోనికి వచ్చారనుకో, వాక్యపు వెలుగులోనికి వస్తే వాళ్ళ జీవితం కనిపిస్తుంది. ఇప్పుడు మనమందరం చూడ, బ్యాప్టిజం తీసుకున్న మనమందరము ఒకప్పుడు చీకట్లో ఉన్నాం. చీకటిలో ఉంటే వాక్యాన్ని విన్నాం. ఏం చేయబడ్డాం? వాక్యాన్ని విన్నాం. వాక్యము ద్వారా వెలిగించబడ్డాం. దేని ద్వారా? మనకి యేసుప్రభు కనిపించి చెప్పలేదు, యెహోవా దేవుడు కనిపించి చెప్పలేదు. ఎవరు మనకి ఎక్కడ దేవుళ్ళు వాళ్ళు స్వతహాగా మనకు కనిపించి, మనకు లేకపోతే దర్శనం ఇచ్చి మనకు చెప్పలేదు. ఎందుకు? మనం ఏం చేసింది తెలుసా? మన ఇష్టపూర్వకంగానే దేవుని వాక్యం విన్నాం. దేవుని వాక్యం విని, ఓహో నేను చేస్తున్నది
తప్పు. నేను చేస్తున్నది వాక్యానికి విరుద్ధం, నేను చేస్తున్నది వాక్యానికి వ్యతిరేకమని తెలుసుకొని మనం వాటిని విడిచిపెట్టాం. ఎందుకు విడిచిపెట్టాం? వాక్యం అనే వెలుగులోనికి వచ్చిన తర్వాతే విడిచిపెట్టాం. ఇప్పుడు వాక్యం అనే వెలుగులోనికి వచ్చాం. మనం ఎక్కడికి వచ్చాం? వెలుగులోనికి వచ్చాం. ఇప్పుడు వాక్యం అనే వెలుగులోనికి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలి? వాక్యం అనే వెలుగులోనికి వచ్చాం కదా, వాక్యం అనే వెలుగులోనికి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలో ఒకసారి గ్రంథాన్ని చూస్తే ఎలా ఉండాలో మనం గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. అయితే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఏం చేయబడ్డాం మనం ఏం చేయబడ్డాం తెలుసా? ఇక మరలా పాపం చేయడానికి అవకాశం లేదు. ఇక నువ్వు ఏ చీకటిలో నుండి వచ్చావో ఆ చీకటిలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ చీకటిలోనికి వెళ్ళడానికి అవకాశం లేకుండా నువ్వు స్వతంత్రుడుగా ఉండాలి. ఇంతకుముందు స్వతంత్రంగా పాపం చేసావు కదా. ఎవరైనా నీకు పాపం చేయని చెప్పారా? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఎవరు కూడా చెప్పలేదు. నువ్వు ఏ విధంగా అయితే స్వతంత్రంగా పాపం చేసావు ఇంతకుముందు, ఇప్పుడు స్వతంత్రంగా దేవుని కోసం బ్రతకాలి. నువ్వు స్వతంత్రుడుగా ఉండాలి. నువ్వు స్వతంత్రుడుగా ఉండటం అంటే ఎలా ఉంటుంది తెలుసా? మనం అంటాం స్వతంత్రమే దస్వంతరం అని మాట్లాడతాం. మనము స్వతంత్రుడు అంటే తింటే తినొచ్చు, తాగితే తాగొచ్చు, ఎంజాయ్ ఏం చేయొచ్చు. అది కాదు. ఇంతకుముందు స్వతంత్రుడుగా ఆ పనులు చేశాయి. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చావు. క్రీస్తులోనికి వచ్చిన నువ్వు స్వతంత్రుడవు. ఏ విషయంలో? ఎవరు పక్కన వాళ్ళు చెప్తుంటారు, పక్కన వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, అప్పుడు మాట్లాడుతుంది, ఏమా ఎట్లా కాయ ఇచ్చేసారు లేదా ఈరానికి పోయి అంటారా? లేదమ్మా, ఎందుకంటే లేదు, నిరభ్యంతరంగా చెప్పాలి. లేదు, నేను స్వతంత్రుడను, నాకు ఇష్టం లేదు నేను కాబట్టి అంటే మనం ఏం చేయాలి తెలుసా? మనం స్వతంత్రులము. ఎవరో వాళ్ళంటారు, వీళ్ళు చెప్పి అంటే వాళ్ళ మాటలు కాదు. నువ్వు స్వనిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు స్వతంత్రంగా బ్రతకాలి. స్వతంత్రంగా నీ యొక్క నిర్ణయాలతో స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా నువ్వు ఎలా ఉండాలి? స్వతంత్రంగా ఎలా ఉండాలి చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక, క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. ఎవరి వారుగా ఉండాలి మనం? ఎవరి వారు? స్వతంత్రులుగా ఉండాలి. ఎవరి వారుగా ఉండాలి? ఎవరి వారుగా? యేసుక్రీస్తు వారుగా. అప్పుడు చెప్తూ మాటలు పక్కన ఉన్న వాళ్ళు తెలుసా, వాళ్ళు యేసు ప్రభువేనమ్మా, యేసు ప్రభు తప్ప ఇంకెక్కడి బోరు ఇంకెవరి దగ్గరికి కూడా. మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాము. స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడినటువంటి మనము స్వతంత్రంగా యేసుక్రీస్తు వారుగా ఉండాలి. ఎవరి వారుగా? యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలువబడ్డాము. యేసుక్రీస్తు వారుగా బ్రతకాలి. యేసుక్రీస్తు వారుగా ఇంకా ఎలా ఉండాలి చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిరి. ఎలాగా? ఒక్క శరీరం అంటే అందరూ ఒకే సంఘం. శరీరం అంటే సంఘము. క్రీస్తు యొక్క శరీరము సంఘము. ఒక్క సంఘముగా ఉండటానికి ఎక్కడి నుంచి పిలువబడ్డారు? ఒక్క శరీరం, ఒక్క నిర్ణయం, స్వతంత్రుడుగా ఎవరిలో ఉండాలి తెలుసా? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో అంటే ఎంతమంది వచ్చినా, 10,000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, క్రీస్తులో, క్రీస్తు వారుగా, క్రీస్తు శరీరములో ఉండాలి. ఒక్క శరీరముగా ఉండుటకు మీరేం చేయబడ్డారు? పిలువబడ్డారు. ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడ్డారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితిరి. దేనికి? ఆశీర్వాదానికి వారసులట. మనం ఎవరు తెలుసా? చీకట్ల నుండి ఎందుకు పిలువబడ్డాం మనము? ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు పిలువబడ్డాం. రోమపత్రిక
1వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి. మనం ఎందుకు పిలువబడ్డాం? స్వతంత్రులుగా ఉండటానికి. ఎందుకు పిలువబడ్డాం? యేసుక్రీస్తు వారుగా ఉండటానికి. యేసుక్రీస్తు వారుగా ఉండటానికి ఎందుకు పిలువబడ్డాం? ఒక్క శరీరములో అవయవాలుగా ఉండటానికి. ఎందుకు పిలువబడ్డామై అంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డామై అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. పిలువబడినటువంటి మనము, ఇలా ఉండటానికి పిలువబడినటువంటి మనం ఎలా ఉన్నాం? నువ్వెలా ఉన్నావు? ఎలా ఉన్నాం మనం? ఒక్క శరీరముగా ఉన్నావా? దేవుని కోసం స్వతంత్రుడిగా బ్రతుకుతున్నావా? ఆశీర్వాదమునకు వారసుడుగా ఉన్నావా? యేసుక్రీస్తు వారుగా ఉన్నావా? దేవుని వారుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచించండి. చీకటిలో నుండి వాక్యపు వెలుగులోనికి మనల్ని పిలిచింది. స్వతంత్రంగా నా కోసం బ్రతకాలి, నా వారుగా ఉండాలి, నా రక్తంతో కడగబడిన వారుగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచారు. కాబట్టి ఆ పిలుపు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలిచాడు. నెక్స్ట్ ఇంకా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, నిత్య జీవము పొందుటకు పిలువబడ్డాము. ఎందుకోసం పిలువబడ్డాం? యేసుప్రభు ఎందుకు పిలిచాడు? నీకు పరలోకం ఇవ్వటానికి, నిన్ను పరలోకానికి చేర్చటానికి. నాయనా, నువ్వు పరలోకానికి వెళుదు రా అని చెప్పి పిలిచాడు. ఆ పిలుపుకు మనం ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక, ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. ఎలా? మనల్ని దేవుడు పిలిచాడు కదా, యేసుక్రీస్తు ద్వారా పిలిచాడు కదా. యేసుక్రీస్తు ద్వారా దేవుడు పిలిస్తే పిలుపుకు తగినట్లుగా నడవాలి. ఎందుకు పిలిచాడు మనల్ని? స్వతంత్రులుగా ఉండటానికి. ఎందుకు పిలిచాడు మనల్ని? యేసుక్రీస్తు వారుగా ఉండటానికి. ఎందుకు పిలిచాడు మనల్ని? ఒక్క శరీరముగా ఉండటానికి. ఎందుకు పిలిచాడు మనల్ని? ఆశీర్వాదమునకు వారసులగుటకు. ఎందుకు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండటానికి. ఎందుకు పిలిచాడు మనల్ని అంటే పరలోకం చేరటానికి. ఎందుకు పిలిచాడు? కాబట్టి ఈ పిలుపును బట్టి, ఈ పిలుపు మేరకే మనమందరం కూడా మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని చక్కగా పరీక్షించుకొని ముందుకు సాగాలి. పిలువబడ్డ నేను ఎలా ఉన్నాను? ఏ స్థితిలో ఉన్నాను? ఏ పరిస్థితిలో ఉన్నాను? నేను ఎలా ఉన్నాను? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరినో అనటం కాదు, నన్ను నేను పరీక్షించుకోవాలి. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఎవరిని వారే పరీక్షించుకోవాలి. దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు మనల్ని? స్వతంత్రుడిగా ఉండటానికి. ఎందుకు పిలిచాడు నన్ను? ఎందుకు పిలిచాడు? యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఒక్క సంఘం అనే శరీరములో ఉండటానికి పిలిచాడు. ఒక్క సంఘం అనే శరీరంలో ఉండటానికి పిలిస్తే, నాకు లేదండి, ఆయనంటే నాకు కుదరదండి, ఆయనంటే నాకు పడదండి, వాళ్ళు మాకు ఇష్టం లేదండి అన్నామా, నువ్వు క్రీస్తు శరీరాన్ని వ్యతిరేకిస్తున్నావు. క్రీస్తు శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? తిరస్కరిస్తున్నావు. అందుకే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీ పులుపుకు తగినట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారా లేదా? ఇక్కడ ఉన్నారు స్వతంత్రులుగా దేవుడి కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. స్వతంత్రంగా నేను దేవుడి కోసం బ్రతుకుతాను. చేతులు ఎత్తండి. స్వతంత్రంగా నేను దేవుడి కోసం బ్రతుకుతాను, ఇంకెక్కడికి పోను. స్వతంత్రంగా దేవుడి పని చేస్తాను. నేను యేసుక్రీస్తు వారుగా, యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలువబడ్డాం కాబట్టి నేను యేసుక్రీస్తు వాడుగా ఉంటాను. నేను అన్న చేతులు ఎత్తండి. నేను పరిశుద్ధుడుగా ఉండటానికి పిలువబడ్డాను. నేను పరిశుద్ధునిగా బ్రతకాలి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రియులారా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన పిలుపు ఏంటి? మనం ఎక్కడి వరకు ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? మన బ్రతుకేంటి? మన స్థితి ఏంటి? మన ఆలోచన ఏంటి?
యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలువబడ్డాం, కానీ మనం అందరోళ్ళ తమ బయటికి పోయి తలకాల. మీరు ఆలోచించారా? మెరినోళ్ళు మనమేనా కదా? మెరినోళ్ళు మనమే. ఎద్దుల పండుగ అప్పుడు ఎద్దుల పండుగలో మనమే. ఎవరు? దసరా వాళ్ళు మనమే. రేపు సోమవారం వాళ్ళు కూడా మనమే. మొహరం వాళ్ళు కూడా మనమే. ఎక్కడున్నాం? యేసుక్రీస్తు వారుగా ఎక్కడున్నాం? అందరికీ అన్ని విధాల వారైపోయారు. అందుకే అలా ఉండకూడదు. ఏమంటో తెలుసా? చల్లగానైనా ఎచ్చగానైనా ఉంటే అక్కడైనా ఉంటే ఇక్కడ నాటకాలు వద్దంటున్నాడు. కనుక మనమందరం కూడా ఈ యొక్క సమయంలో మన పిలుపుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. మనం పాపములో ఉన్నాం. అయ్యా నువ్వు నన్ను పిలువయ్యా అనలేదు, ఆయనే నన్ను అందరినీ పిలిచాడు. తన కుమారుడైన యేసు రక్తం చేత పవిత్రపరిచి తన సంఘములో చేర్చాడు. సంఘములో చేర్చబడిన వారు ఇలా ఉండాలన్నాడు. ఏం చేయాలన్నాడు? ఇలా ఉండాలన్నాడు. అలా ఉంటేనే, ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతికితేనే మనకు పరలోకం ఉంది. మనమేమనుకుంటే తెలుసా? బాప్తిస్మం తీసుకొని నేను పరలోకం పోయానులే అనుకుంటాం. కాదు, పిలిచాడు. గాడ్ కాల్స్. దేవుడు పిలిచాడు. పిలిస్తే వచ్చిన మనం ఎలా ఉండాలి? సత్యంత వరకు నమ్మకంగా భక్తిగా బ్రతికితేనే పరలోకం ఉంది, లేకపోతే పరలోకం లేదు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటలు విన్నాము. విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపుతారని ప్రార్థిస్తున్నాం. మోకరించిన స్త్రీలను, పురుషులను, యవనస్తులను మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినాన్ని మీతో ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు నాయన. మేము కేవలం మీ మాటలు విని విడిచిపెట్టేవారము కాక, విని హృదయంలో ఉంచుకొని మీకోసం బ్రతుకుటకు కృప చూపుతారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.